అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు కొత్తగా యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసినట్లయితే మీరు మీ ఛానల్లో ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సిన 3 మేజర్ మిస్టేక్స్ ఏంటనేదే ఒకసారి ఈ వీడియోలో మీకు నేను క్లారిటీగా చెప్తాను. ముందుగా ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోకి వచ్చేసి నేను 500 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. వీడియో చూస్తున్న మీరే ముందుగా వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మీరు ముందుగా కొత్తగా యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయగానే, వీడియోస్ అనేది అప్లోడ్ చేయగానే ఎక్కువ మంది చేసే ఫస్ట్ మేజర్ మిస్టేక్ ఏంటో తెలుసా? వీడియోస్ అనేది వాట్సాప్లో షేర్ చేయడం, అదేవిధంగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో మిగతా సోషల్ మీడియాలో ఆ వీడియోస్ అనేది షేర్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఆ విధంగా ఎప్పుడు కూడా షేర్ చేయకండి. ఎందుకన్నా ఆ విధంగా చెప్తాం, మేము షేర్ చేస్తే మా వీడియోస్కి ఎన్నో కొన్ని వ్యూస్ వస్తాయి కదా, మాకు ఎంతో కొంత బూస్ట్ వస్తుంది కదా కొత్త వీడియోస్ అనేది మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ గుర్తుంచుకోండి, మీరు ఇప్పుడు వాట్సాప్లో షేర్ చేసినా, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10 మందికి షేర్ చేశారనుకోండి, అందులో ఎంతమంది ఆ వీడియో చూస్తారు? మ్యాక్సిమం ఒక 3-4 మెంబర్సే చూడడం అయితే జరుగుతుంది. మిగతా 6 మెంబర్స్ అయితే ఆ వీడియోస్ని జస్ట్ ఓపెన్ చేసి క్లిక్ చేసి వదిలేయడం అయితే జరుగుతుంది. మీరు అనుకోవచ్చు అందరూ చూస్తారని, కానీ అందరూ ఎప్పుడు కూడా చూడడం అయితే జరగదు. నేను కూడా స్టార్టింగ్లో ఇలాంటి మిస్టేక్ అయితే చేయడం అయితే జరిగింది. ఆ విధంగా కొంతమంది మీ వీడియోస్ని జస్ట్ క్లిక్ చేసి చూసి వదిలేయడం వల్ల అక్కడ మీకు ఆడియన్స్ రిటెన్షన్ అనేది తగ్గిపోవడం అయితే జరుగుతుంది. ఎప్పుడైనా సరే యూట్యూబ్ కొత్త ఛానల్స్కి స్టార్టింగ్లో బూస్ట్ ఇస్తుంది, కానీ ఆ బూస్ట్ ఇచ్చినప్పుడు ఆ వీడియోలో ఆడియన్స్ ఎంతసేపు ఉంటున్నారనేది యూట్యూబ్ ఆల్గారిథం అనేది చూడడం అయితే జరుగుతుంది. ఎవరైతే ఎక్కువసేపు ఆ వీడియోలో ఎక్కువసేపు ఉంటున్నట్టయితే ఆ వీడియోస్ని యూట్యూబ్ ఇంకా ఎక్కువగా రికమెండ్ చేస్తుంది. కానీ మీరు ఈ విధంగా షేర్ చేయడం వల్ల ఎక్కువ మంది క్లిక్ చేస్తారు, వదిలేస్తారు. మీ వీడియోని పూర్తిగా చూడకపోవడం వల్ల మీరు అనుకోవచ్చు చూసే వాళ్ళకుంటే షేర్ చేయండి, కానీ అందరూ చూస్తారన్న మూర్ఖత్వంలో మీరు వాట్సాప్లో పెట్టడము, లేకపోతే ఈ విధంగా సోషల్ మీడియాలో షేర్ చేయడం వల్ల అక్కడ మీకు ఆడియన్స్ రిటెన్షన్ అనేది ఖచ్చితంగా తగ్గడం అయితే జరుగుతుంది. మీ ఛానల్కి డెఫినెట్గా అది ఎఫెక్ట్ అవుతుంది. ఈ మిస్టేక్ అనేది స్టార్టింగ్లో అవాయిడ్ చేయండి. మీది కొత్త ఛానల్ కదా, ఆర్గానిక్గా రానివ్వండి వ్యూస్ అనేది. ఇప్పుడు మీరు షేర్ చేయడం వల్ల దాని ద్వారా మీకు ఎక్కువ వ్యూస్ అనేవి ఏం రావు. మా అంటే మీ ఫ్రెండ్ సర్కిల్లో ఒక 200 మెంబర్సో 300 మెంబర్సో ఉండొచ్చు. అందులో కూడా చూసే వాళ్ళు ఎంత ఉంటారనేది మీరే ఆలోచించుకోండి. ఆర్గానిక్గా యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్లో మీ ఛానల్కి ఆర్గానిక్గా వ్యూస్ అనేది, అదేవిధంగా సబ్స్క్రైబర్స్ వచ్చినట్టయితే డెఫినెట్గా మీ ఛానల్ అనేది గ్రో అయితే అవ్వడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ మిస్టేక్ కనుక చూసుకున్నట్టయితే కన్సిస్టెన్సీ. సో ఇక్కడ నేను చెప్పాను కదా ఆర్గానిక్గా వ్యూస్ రావాలని. సో ఈ విధంగా ఆర్గానిక్గా వ్యూస్ రావాలంటే ఖచ్చితంగా కొంత టైం అయితే పడుతుంది. మీరు వీడియో పెట్టగానే మీ వీడియోకి 10,000, 20,000 ఈ విధంగా వ్యూస్ అయితే రావు. సో దీంతో చాలామంది డిసప్పాయింట్ అయిపోయి కన్సిస్టెన్సీగా వీడియోస్ అనేది చేయడం అయితే జరగదు. అంటే ఇప్పుడు 1-2 వీడియోస్ అనేది స్టార్టింగ్లో యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయగానే వీడియోస్ అనేది పెడతారు. పెట్టిన తర్వాత వాటికి వ్యూస్ అనేది చూసుకున్న తర్వాత వ్యూసే రావడం లేదు, ఇంకేం వీడియో చేద్దాం అనేది కన్సిస్టెన్సీగా వీడియోస్ అనేది చాలామంది చేయడం అయితే జరగదు. ఎప్పుడైనా సరే వ్యూస్ అనేది వచ్చినా రాకపోయినా సరే మీరు రెగ్యులర్గా వీడియోస్ అనేది మీ ఛానల్లో చేయండి. ఆ తర్వాత థర్డ్ మిస్టేక్ చూసుకున్నట్టయితే, ఇది మేజర్ మిస్టేక్, చాలామంది ఇక్కడే వాళ్ళ ఛానల్ని ఫెయిల్ అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది. కంపారిజన్. సో చాలామంది క్రియేటర్స్ ఏం చేస్తారంటే వాళ్ళ కేటగిరీలో లేకపోతే వాళ్ళ లాంటి ఎవరైతే వేరే క్రియేటర్స్ వీడియోస్ అయితే చేస్తారో వాళ్ళతో ముందుగా కంపేర్ అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది. అరే వాళ్ళకు వ్యూస్ వస్తున్నాయి, మాకు రావడం లేదు, మేము వాళ్ళకంటే బెటర్గా చెప్పలేకపోతున్నామని. అదేవిధంగా మరికొంతమంది మేము వాళ్ళకంటే బెటర్గా చెప్పాం కానీ మాకు వ్యూస్ రావడం లేదని, ఈ విధంగా ఏదో ఒక రకంగా తోటి క్రియేటర్స్తో కంపేర్ అనేది చేసుకోవడం అయితే జరుగుతుంది. ఎప్పుడైనా సరే మీరు కొత్తగా చాలా స్టార్ట్ చేసినప్పుడు కంపారిజన్ అనేది అస్సలు చేసుకోవద్దు. సో మెయిన్గా మీరు ఫోకస్ చేయాల్సింది మీ కంటెంట్ మీద, కన్సిస్టెన్సీగా కంటెంట్ మీద ఫోకస్ చేసి మీరు వీడియోస్ అనేది చేసినట్టయితే డెఫినెట్గా మీ ఛానల్ కూడా సక్సెస్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.